దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కూడుకు ద్వారా కొన్ని విలువైన సంగతులు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాము. మనం ఈరోజు ధ్యానించబోతున్నటువంటి అంశం ఏంటంటే స్థానిక సంఘం ఎప్పుడు ఆపదలోనికి వెళ్తుంది అనేటువంటి ఒక అంశాన్ని మనం ఆలోచించేద్దాం. స్థానిక సంఘాలు లేకపోతే స్థానిక సంఘం ఎప్పుడు ఆపదలోనికి వెళ్తుంది. ఈరోజు స్థానిక సంఘాల పరిస్థితి మనం చూస్తే భయంకరమైన పరిస్థితిలో ఉన్నట్టు కనబడుతుంది. సంఘాలు అపస్మారక స్థితిలో అయోమయంలో ఉన్నట్టు మనకు కనబడుతుంది. చాలామంది సేవకులు, నాకు పరిచయస్తులైనటువంటి సేవకులు, స్థానిక సంఘాలు నడిపిస్తున్నటువంటి దేవుని సేవకులు చాలామంది నా దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావన చేసి బాధపడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. స్థానిక సంఘాల పరిస్థితి ఎలా ఉందంటే అపస్మారక స్థితిలోనికి లేదంటే అయోమయంలోనికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఇలా స్థానిక సంఘాలు ఈ రోజుల్లో ఎలా ఉన్నాయి అని మనం అడిగితే మ్యాక్సిమం అది సంఘంలో ప్రతి ఒక్కరి బాధ్యత అయి ఉంది కాబట్టి అది అందరి పొరపాటు అయి ఉండాలి. కాబట్టి బైబిల్లో సంఘం ఎప్పుడు ఆపదలోకి వెళ్ళిపోతుందో బైబిల్ చెప్పింది. ముందు సంఘము అనే దాని గురించి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, సంఘము అనే దానికి వచ్చేసరికి మనం దాని గురించి పూర్తిగా గమనిస్తే సంఘం ఆపదలోకి వెళ్లకుండా మన వంతుగా మనం బాధ్యత నిర్వర్తించే అవకాశం ఉంటుంది. సంఘం అంటే ఏంటో చాలామందికి అర్థం అవ్వలేదు. సంఘము అని అంటే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 18 వచనం ఒకసారి చూస్తే, మత్తయి సువార్త 16వ అధ్యాయం 18 మనం చూస్తే అక్కడ, మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుటి నిలవనేరవని నేను మీతో చెప్తున్నాను. నా సంఘమును కట్టుదును అన్నాడు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. నా సంఘము, యేసుప్రభువారు సంఘం గురించి మాట్లాడినటువంటి సందర్భం. నా సంఘం అన్నాడు కదా. అక్కడ సంఘము అనే పదానికి గ్రీక్ భాషలో, మూల భాషలో ఎక్లేషియా అనే పదాన్ని వాడాడు. ఎక్లేషియా. ఇక్కడ ఎక్లేషియా అనే పదాన్ని యేసుప్రభువారు ఎలా ఉపయోగించారు అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, మతానికి సంబంధించి మత సంబంధమైనటువంటి ఏ భావము కూడా ఆయన దృష్టిలో పెట్టుకోకుండా మాట్లాడారు. అది మతానికి సంబంధించి మాట్లాడితే అది వేరే విధంగా ఉండేది. యేసుప్రభువారు మతానికి సంబంధించి మాట్లాడాల. నా సంఘమును కట్టుదును, నా సంఘము అని అనగానే మనం ఏమనుకుంటాం? సంఘము అని అనగానే చర్చి, 4 గోడలు. ఎక్కడికి వెళ్ళావు అని అడిగారు అనుకోండి, చర్చికి వెళ్ళామంటాం, లేకపోతే మందిరానికి వెళ్ళామంటాం. మందిరం అన్నా చర్చ్ అన్నా మత సంబంధమైనటువంటి ఆలోచనలతో ఆలోచిస్తే రాతి గోడల కిందకు వస్తుంది. అంటే సమాజంగా కూడుకునే ఒక కట్టడం అనే దాని కిందకు వస్తుంది. యేసుప్రభువారు అలాంటి మత సంబంధమైనటువంటి భావాలను ఉపయోగిస్తూ మాట్లాడలేదంటే ఇక్కడ వాడినటువంటి పదం ఏంటి? ఎక్లేషియా. అది తెలుగులో సంఘం అని రాశారు. తెలుగు తర్జుమా బాగానే ఉంది. ఇంగ్లీష్లోకి వెళ్తే చర్చ్ అని ఉంటుంది. చర్చ్ అని తర్జుమా కూడా చేయకూడదండి. అంటే చర్చ్ అనే పదానికి కట్టడమే లెక్క. కట్టడం అనేటువంటి ఒక పదానికి అర్థం వస్తుంది. అయితే ఇక్కడ యేసుప్రభువారు ఎక్లేషియా అనే పదాన్ని ఎందుకు ఉపయోగించారు అని జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాను అని అంటే, స్థానిక సంఘం ఎప్పుడు ఆపదలోనికి వెళ్తుంది, లేకపోతే సార్వత్రిక సంఘం అయినా సరే ఎప్పుడు ఆపదలోనికి వెళ్తుంది అనే దాని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. సంఘం అనే దాని గురించి మనకి పూర్తి అవగాహన ఉంటే సంఘం ఆపదలోకి వెళ్లకుండా కాపాడే బాధ్యతని మనం గుర్తెరిగి ఆ బాధ్యతని నిర్వర్తిస్తాం కనుక దాన్ని ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. గ్రీక్ పురాణంలో ఆర్పేస్ అనేటువంటి ఒకటి గురించి ఒక చరిత్ర ఉందండి. ఆర్పేస్ అనేటువంటి ఒక వ్యక్తి. గ్రీక్ పురాణాలు చాలా ఉంటాయి. ఆ పురాణాల్లో ఈ వ్యక్తి గురించి చెప్పబడినటువంటి విషయం ఏంటంటే, ఇతను ఎక్లేషియన్ అనే అడవి మృగాల్ని, అంటే అడవి మృగాలంటే చాలా ప్రమాదకరమైనటువంటి మృగాల్ని అతను తోలుకుని వచ్చి థ్రాసియన్ అనేటువంటి పర్వతాల మీదకి తీసుకెళ్ళాడంట. ఆ గ్రీక్ పురాణాల్లో ఉన్నది ఏంటంటే, ఈ వ్యక్తి అడవి మృగాలు అంటే హాని తలపెట్టేటువంటి మృగాల్ని, ఆయనకి ఇష్టమైన వాటిని ఏరుకుని పర్వతం మీదకి తీసుకెళ్ళి అక్కడ ఒక గుంపుగా పెట్టుకుని వాటికి కొన్ని విషయాలు నేర్పుతుండేవాడంట. ఆ క్రూర మృగాలు హాని తలపెట్టడం మాని ఆ యజమాని ఏవైతే చెప్తున్నాడో ఆ యజమాని చెప్పినట్లుగా చేసేయంట.
ఏదైనా ఇసిరితే పట్టరమంటే వెళ్ళి పట్టుకొచ్చి అంట, లేకపోతే పలానా చోటకి ఏదైనా పట్టరమంటే ఇని ఆ శబ్దం విని వెళ్ళి తీసుకొచ్చి అంట. గ్రీక్ పురాణంలో ఈ కథ ఉంది. ఆ పురాణంలో కథకి పేరేంటంటే, అదే ఆ పర్వతం పేరేంటంటే, ఆ అడవి పేరేంటంటే, మృగాన్ని తీసుకొచ్చిన అడవి పేరేంటంటే ఎక్లేషియన్ అనేటువంటి అడవి నుంచి తీసుకొచ్చాడు. యేసుప్రభు వారు ఆ పదాన్ని తీసుకున్నారంట. సంఘానికి ఎక్లేషియా అనే పదాన్ని ఎందుకు ఉపయోగించారంటే, ఆ వ్యక్తి అడవి మృగాన్ని తీసుకొచ్చి ఆ పర్వతం మీద తీసుకెళ్ళి ఆయనకి చెప్పినట్లుగా చేయటానికి వాటికి తర్ఫీదు ఇచ్చాడు. ఆయన చెప్పినట్లుగానే ఆ క్రూర మృగాలు, అడవి మృగాలు విన్నాయి, ఆయన తృప్తిపరిచినాయి, సంతోషపరిచినాయి. కనుక నా సంఘాన్ని నేను కడతాను అని అంటే రాతి గోడలు కాదు, అడవి మృగాల మనస్తత్వం కలిగినటువంటి ప్రజలైనటువంటి వారిని, వారి జీవితాల్ని దిద్ది మార్చి వారి కొరకు నా ప్రాణాన్ని పెట్టి ఒక సంఘంగా చేస్తాను. అంటే ఒక భయంకరమైనటువంటి కులాలకి మతాలకి అతీతంగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రత్యేకంగా బ్రతకటానికి, పరిశుద్ధంగా బ్రతకటానికి పిలువబడినటువంటి వారముగా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక దాని ఏమంటారు యూనిటీగా సమాజంగా ఉండటానికి ఇష్టపడి వచ్చినటువంటి వారి సమూహాన్ని ఎక్లీషియా అంటారంట. ఆ తాసి అనేటువంటి ఆ పర్వతం మీద ఈ ఎవరో ఆర్పేస్ అనేటువంటి వ్యక్తి చెప్పినట్టు ఎక్లేషియన్ అడవిలో ఉన్నటువంటి మృగాలు ఎలాగైతే మాటిన్నాయో సంఘ సభ్యులు కూడా అలా మాట వినేవారినే నేను ఏర్పాటు చేసుకున్నాను. ఆ సంఘ సభ్యులు నా మాట వింటారు, నేను చెప్పింది చేస్తారు. అలాంటి సంఘాన్ని ఒకటి నేను ఏర్పాటు చేయబోతున్నాను అని ఆ రోజు మత్తయి సువార్త 16:18లో పేతురు గారు అక్కడ 12 మంది శిష్యులకు ఉన్నటువంటి శిష్య జనాంగంతో మాట్లాడినటువంటి పరిస్థితి అది. కాబట్టి ఎక్లేషియన్ అని అనగానే ఎక్లేషియా అనేటువంటి పదం వచ్చింది. ఎక్లేషియా అని అనగానే ఏమనుకోవాలి ఇప్పుడు మనం? పిలువబడినటువంటి జనం, లేదంటే ప్రత్యేకింపబడిన సమాజం, అలా ఉండటానికి ఇష్టపడినటువంటి సమూహం. సంఘం అంటే ఏంటి అర్థమైంది అనుకుంటున్నా. సంఘం అంటే మనం అందరూ ఎవరు? ఇప్పుడు పిలువబడిన వారం ఏదైనా ఒక పని పెట్టుకున్నారనుకోండి, అక్కడ పని చేస్తున్నాడు అనుకోండి, మనం రోడ్డు అంటే వెళ్తా ఏంటి ఇక్కడ ఉన్నావు అని అన్నాం అనుకోండి, నన్ను పనికి పిలిచాడు అని అంటాం. ఎవరైనా పనికి వెళ్ళిన వ్యక్తి ఏమంటాడు? నన్ను పనికి పిలిచాడు అంటాం. రాయితే నాతో వచ్చి వెళ్ళిపోదాం అన్నాం అనుకోండి, నేను రాను, నేను ఒక పని నిమిత్తం ఇక్కడికి వచ్చాను, ఆ పని చేస్తేనే కానీ నేను రాకూడదు, ఆ పని ఒప్పుకొని వచ్చాను నేను అని మనం మాట్లాడతాం. ఆ పని మధ్యలో రాలేం, పని అయ్యే వరకు రాలేం. పనికి ఒప్పుకున్నాం కాబట్టి పిలిచాడు ఒక ఆయన, ఆ పిలిపిని వచ్చాం కాబట్టి ఆ పని చేస్తున్నాం. అలాగే సంఘంలోకి వచ్చిన సభ్యులు కూడా పిలిపిని వచ్చాం. ఏ పిలిపిని వచ్చాం? వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినటువంటి మాటని విని చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి వచ్చాము. లోకంలో నుంచి సంఘంలోకి వచ్చాము. ఒక ప్రత్యేకమైనటువంటి ప్రజగా ఉండటానికి మనం ఇష్టపడి వచ్చాము. అలాంటి ప్రజల సమూహమే సంఘం, రాతిగోడలు కాదు. మరి ఇలాంటి సంఘం, ఇలాంటి ఒక ఉద్దేశం కలిగి వచ్చినటువంటి సభ్యులు కలిగినటువంటి సంఘం ఎందుకు ఆపదలోనికి వెళ్తుంది? మనం ఆలోచించాలి. పని అవ్వట్లేదు, పనికి పిలిచాడని చెప్పాడు, పని అవ్వట్లేదంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తి పనికి పిలిచాడు అని చెప్పావు, మరి సాయంత్రం కూడా నువ్వు ఆ పని చేయలేకపోయి ఒక రోజులో అవ్వాల్సిన పని అవ్వలేదంటే అర్థం ఏంటి? అంటే మనిషి కొరత కాదండి, మనిషి లోపం. ఒక వ్యక్తిని పిలిచాడని అంటే అది ఒక వ్యక్తి చేయగలిగే పని కొరకమే ఒక వ్యక్తిని పిలిచాడు. ఇద్దరు చేయగలిగే పనికి ఒకరిని పిలిచి పని చేయండి చేయడు కదండి. ఎంతమంది ఆ పనికి అవసరం అవుతారో ఆ పనివాడు చెప్తాడు, అంటే దీనికి ఈ పనికి ఒకటి వల్ల అవదంటే ఇద్దరు ఉండాలని అంటాడు. ఒకడైతే నాకు ఒక్కరిని సరిపోతానంటే ఇద్దరు అవసరం లేదు అని మాట్లాడుకుని వస్తారు కదా పిలిపిని. అంటే పని అవ్వలేదంటే అర్థం ఏంటి? ఆ వ్యక్తి చేయాల్సిన పని చేయట్లా, నాటకం ఆడుతున్నాడు, యాక్టింగ్ చేస్తున్నాడు, చేయాల్సినటువంటి పనికి న్యాయం చేయట్లేదు, అందుగురించి ఆ పని బ్రేక్ అయిపోతుంది. అలాగే సంఘంలోకి పిలువబడినటువంటి సంఘ సభ్యులు సరిగ్గా స్పందించకపోతే, వాళ్ళు చేయాల్సినటువంటి పనులు చేయకపోతే స్థానిక సంఘం కూడా ఏమవుతుంది? ఆపదలోనికి వెళ్తుంది. ఆపదలోనికి వెళ్ళటానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే సభ్యుల లోపం. సంఘం అంటే రాతిగోడలు కాదు. సంఘం రాతిగోడలు ఎప్పుడు ఇలాగ ఉంటాయి, సభ్యులే. దేశం అంటే మట్టి కాదోయ్ మనుషులు అన్నారు, సంఘం అంటే రాతిగోడలు కాదోయ్ సభ్యులే. యేసు రక్తంలో కడగబడినటువంటి సభ్యులే, పిలువబడినటువంటి సమాజమే, ప్రత్యేకంగా ఉండటానికి ఇష్టపడి వచ్చినటువంటి జనాంగమే. ఇలాంటి అర్థాన్ని ఇచ్చే పదాన్నే యేసుప్రభువు వాడారు. ఇది మనం గుర్తించగలిగితే సంఘం పట్ల మనం చాలా బాధ్యత కలిగి ఉంటాం, భారం కలిగి ఉంటాం. కానీ
సంఘాలు ఆపదలోనికి వెళ్ళిపోతున్నాయి. సంఘాలు నిస్సత్తుగా ఉన్నాయి, అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయినాయి. అర్థం కాని పరిస్థితి అండి. ప్రతి సంఘం అలా ఉంది. ప్రతి సంఘ కాపరి ఇలాగ వాపోతున్నాడు. కారణం ఏంటంటే సభ్యులు ప్రాబ్లంలో ఉన్నారు. సభ్యులు ఆ, ఏంటో పొరపాటు చేస్తున్నారు. ఆ పొరపాట్లు ఏంటో సంఘం ఆపదలోకి వెళ్ళడం గల కారణం ఏంటంటే వాళ్ళు ఏం చేయకూడదో అది చేస్తే సంఘం ఆపదలోకి వెళ్ళినట్టే. బైబిల్లో సంఘం ఆపదలకు వెళ్ళినటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి. వాళ్ళు ఏం చేయటం వల్ల అలా వెళ్ళింది అన్నది ఒక్కొక్కటిగా మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4-5 వచనాలు చదువుతాను చూడండి. 4-5. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితువని నేను నీ మీద తప్పు ఒకటి మాపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితువో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని నోట నుండి తీసివేతును. ఎపిసిలో ఉన్న స్థానిక సంఘాన్ని యేసుప్రభువు వారు లేఖ పంపించి హెచ్చరిస్తున్నారు. నీ నీ దీపస్తంభాన్ని నేను పీకేస్తాను. మొదటి శతాబ్దం దాటిన తర్వాత ఒక 10 ఏళ్ళ తర్వాత ఈ స్థానిక సంఘం ఏపీసీ సంఘం కనుమరుగైపోయిందంటండి. ఆ దీపస్తంభాన్ని పీకేశారంట. ఆయన మాట వినలేదంట, వీళ్ళు మారు మనసు పొందలేదంట. సంఘం ఆపదలకు వెళ్ళిందండి. అది కారణం ఏంటి? మొదట వాళ్ళకున్న ప్రేమను వదిలేశారు. వీళ్ళు సంఘం మీద, దేవుని మీద, క్రీస్తు ప్రభు మీద, మన కొరకు పవిత్రమైన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు వారి మీద ప్రేమ తగ్గిపోయింది ఎపిసి సంఘానికి. అందుగురించి ఎపిసి సంఘం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆపదలోకి వెళ్ళిపోయింది. ఇవాళ స్థానిక సంఘంలో కూడా సభ్యులు వారికి మొదటున్న ప్రేమ లేదు. ప్రారంభంలో ఎంత ప్రేమ కలిగి ఉంటారో, మొదట్లో దేవుని సంఘం పట్ల, సంఘ కార్యక్రమాల పట్ల ఎంతో ప్రేమ కనపరుస్తారు. కానీ రాను రాను అది ఏమైపోతుందంటే చప్పబడిపోయినట్టుగా, ప్రేమ చల్లారిపోయినట్టుగా కనపడుతుంది. సంఘం ఆపదలోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే సభ్యుల్లో ప్రేమ లోపించటం. మొదట వాళ్ళకున్న ప్రేమని ఏం చేశారు? వాళ్ళు వదిలేసారు. అక్కడిగా తగ్గటం కాదండి ఇది. మొదట నీకున్న ప్రేమను నీవు వదిలేసావని నేను నీ మీద తప్పు ఒకటి మోపుతున్నాను. ఇవాళ స్థానిక సంఘాన్ని పట్ల యేసుప్రభువు వారు ఒక లేఖ రాయిస్తే, ఈ పాలకొల్లు క్రీస్తు సంఘానికి లేఖ రాయిస్తే ఇదే మాట అంటాడు అనుకుంటున్నా. అలాగే స్థానిక సంఘాల్లో చాలా చోట్ల దేవుడు ఇదే మాట్లాడతాడు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మొదట మనకున్న ప్రేమ లేదు. ప్రేమ ఉందని ఎలా తెలుస్తుందండి? క్రియలను బట్టి తెలుస్తుంది. మొదటి ప్రేమ ఎలా ఉంటుంది? ప్రారంభంలో ప్రేమ ఎలా ఉంటుంది? చాలా ఆసక్తిగా ఉంటుంది. ఒక ఇద్దరు స్నేహితులు ఉన్నారండి. ఇద్దరు స్నేహితులు అప్పుడే స్టార్ట్ చేశారు స్నేహం. ఎక్కడో ట్రైన్లో కలిశారో, లేకపోతే ఎక్కడ బ్యాంకులో కలిశారు, ఎక్కడో కలిశారు. అలా కలిసినప్పుడు ఇద్దరు స్నేహితులు వాళ్ళ స్నేహం ప్రారంభంలో ఎలా ఉంటుంది? 2 బట్టలు. అక్కడ టీకి వెళ్ళారు అనుకోండి, నేను ఇస్తానని గొడవాడుకుంటారు. టీ చెప్తారు, అక్కడ ఏదో టీ చెప్తారు, నేను ఇస్తానని గొడవాడుకుంటారు. పలగొట్టుకెళ్ళారు అనుకోండి, నేను ఇస్తానని గొడవాడతారు. ఇవ్వనవరు ఒకరి అక్కడ ఆల్రెడీ ఓనర్ కూడా ఇబ్బంది పడతాడు. ఎవరొకరు ఉండే బాబు ఇద్దరు ఎగ్గొట్టేస్తారని భయపడి అంత ప్రేమ చూపించుకుంటారు. తర్వాత ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత ఏమవుతుంది? ఇలా తడుకుంటామంటే ఏంటి? నేను ఇవ్వను, అర్థమైపోద్ది కదా. అంటే అది కొద్దిగా కొనసాగేసరికి ఆ ప్రేమలో సారం బయటపడిపోతుందండి. కొద్దిగా కాలం గడిచేటప్పటికి ఆ ప్రేమను కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. స్థానిక సంఘ సభ్యులు 100కి 90% మంది ఇలా ఉన్నారు కాబట్టి స్థానిక సంఘాలు ఏమవుతున్నాయి? ఆపదలకు వెళ్ళిపోతున్నాయి. ఆ ప్రేమని విడిచిపెట్టకూడదంటండి. ప్రేమని విడిచిపెడితే దీపస్తంభాన్ని కూడా తీసేసాడంట ఏపీసీది. అది ఇక్కడ స్థానిక సంఘంలో ఒక సభ్యుడిగా నీ ప్రేమను వదిలేస్తే, మొదటి ప్రేమని వదిలేస్తే స్థానిక సంఘానికి నష్టమేం లేదు, కానీ నీ దీపం తీసేస్తాడు ముందు. అంటే దీపం తీసేస్తాను అని అంటే వెలుగు, జీవంతో ఉన్నటువంటి వెలుగు. అంటే అక్కడ పరిశుద్ధాత్ముడు ఉండడు, క్రీస్తు ప్రభు ఉండరు, తండ్రి దేవుని కార్యాలు అక్కడ జరగవు. తీసేస్తానంటే మొత్తం పునాదులతో లేపట్టుకెళ్ళి పాడేస్తాడంటవా అని అనుకుంటున్నారేమో. ఇలాంటి కార్యక్రమాలు జరగవు, ఆత్మకార్యాలు జరగవు, అక్కడ అద్భుతాలు జరగవు, మేలులు జరగవు, ఉపకారాలు జరగవు. కారణం ఏంటంటే మొదటి ప్రేమ మీరు వదిలేసారు అంటున్నాడు. స్థానిక సంఘం ఆపదలోకి వెళ్ళిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఒకవేళ నీవేనేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. పరిస్థితులు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నిన్ను నీవు పరీక్షించుకో, నీ ప్రేమను నువ్వు ఒకసారి పరీక్షించుకో అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సంఘం ఆపదలోకి వెళ్ళిపోవటానికి మొదటి కారణం ఏంటంటే
సంఘ సభ్యులు మొదటి ప్రేమను వదిలినప్పుడు సంఘం ఆపదలోనికి వెళ్ళిపోతుందని బైబిల్ చెప్తుంది. ఒకసారి మనస్సాక్షితో మీ మనస్సాక్షి ఏం మాట్లాడుతుందో ఆలోచించండి. మనం అనుకుంటాం ఆయన చూసుకుంటారు ఇంక అందరూ ఆయన చూసుకుంటారు అంటే, ఇంకా ఆయన చూసుకుంటే ఇంక అందరూ అలా వెళ్ళిపోతే ఎవరు మిగులుతారు? సంఘ కాపరి ఒక్కడు మిగులుతాడు. సంఘం ఎప్పుడు క్షేమంగా ఉంటుంది అంటే ఎప్పుడు క్షేమంగా ఉంటుంది. ఆయన చూసుకుంటామేంటి? మన విషయంలో ఏదైనా అవసరం వచ్చి పడింది అనుకోండి, వెళ్ళి అడిగామనుకోండి, అవతల వ్యక్తి సహాయం చేసే వ్యక్తి ఆయన చూసుకుంటాలే, ఆయనకి చెప్పాను అన్నాడు అనుకో, నువ్వు ఒప్పుకుంటావా? ఏమంటావు? అని మీరే చేసి పెట్టండి, ఆయన దగ్గర ఎందుకు, మళ్ళీ ఆయన చేస్తాడో లేదు, మీరే చేయండి అని అడుగుతాం. మరి సంఘానికి వచ్చేసరికి ఒకసారి ఇది మనసుని పెట్టండి, ఆలోచించండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము, ప్రకటన 3వ అధ్యాయము 15-16. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15-16. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. లవొదికయ సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. సంఘం ఇక్కడ ఏమైంది? సంఘం పరిస్థితి ఏమైంది? బుద్ధి చెప్పించుకునే పరిస్థితికి వచ్చింది కదా. నేరస్థాపన ఎదుర్కొనే పరిస్థితికి వచ్చింది లవొదికయ సంఘం. ఏం చేశారు వాళ్ళు? సంఘ సభ్యులు, నీ క్రియలు నాకు తెలుసు, నువ్వు చల్లగా లేవు వెచ్చగా లేవు, అంటే ఎక్కడున్నారు? నులివెచ్చని స్థితిలో ఉన్నారు, న్యూట్రల్గా ఉన్నారు వీళ్ళు. అంటే వీళ్ళు భక్తులు అని అనుకునేంతసేపు భక్తులు కానట్టుగా కనబడుతున్నారు, వీళ్ళు భక్తులు కాదు అని అనుకునేంతసేపు భక్తులు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు ఈ గడపే ఉంది, ఏది ద్వారబంధం ఉంది, లోనికి వస్తున్నారు ప్రజలు, లోనికి వస్తున్నారు. మధ్యలో గడప మీద ఎవరైనా కూర్చున్నారు అనుకోండి, మీరు ఏమంటారు చెప్పండి? బయటకైనా కూర్చో, లోనికైనా వచ్చే. ఎందుకని? బయట నుంచి లోనికి వచ్చే వారికి, లోన్ నుంచి బయటకు వెళ్ళే వారికి అడ్డుగా ఉన్నాడు. అర్థమైందా? ఈ నులివెచ్చని జీవితం కలిగినోడు సంఘంలోనికి కొత్త విశ్వాసులు చేర్చబడకుండా అడ్డుపడుతున్నాడు. అర్థమైంది అనుకుంటున్నా. సంఘంలో నుంచి బయటికి వెళ్తామని అంటే వదిలేసి వెళ్ళిపోతామని కాదు. సంఘంలో నుంచి దేవుని పనులు భుజాన మీద వేసుకుని సువార్త అనే భారంతో బయటికి వెళ్ళటానికి కొంతమందికి అతడు అడ్డుగా ఉన్నాడు. బయటికి వెళ్ళి లోనికి రావటం అంటే అర్థం అది. నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి బయటికి పోవచ్చు లోనికి వచ్చి ఉంటాయి అంటాడు యేసుప్రభువు వారు. బయటికి వెళ్ళటం లోనికి రావటం అంటే అర్థం అది. కొత్తోడు లోనికి రావాలి, లోనున్నవాడు బయటికి దేవుని పట్టుకుని వెళ్ళాలి, కొత్త వ్యక్తిని లోనికి రప్పించాలి. ఈ ప్రాసెస్ ఎందుకు జరుగుతలేదు? స్థానిక సంఘం ఎందుకు ఆపదలోకి వెళ్ళిపోయింది ఈ విషయంలో అని అంటే, సంఘ సభ్యులు నులివెచ్చని స్థితిలో ఉన్నారు. నులివెచ్చని స్థితి. కాసేపు నిజంగా కొంతమందిని చూస్తుంటే తిట్టుకుంటాం, వీళ్ళ పరిస్థితి ఏంటి, దారుణంగా ఉన్నారు, కనీసం సంఘం పట్ల బాధ్యత లేదు, సంఘం పట్ల భారం లేదు, ఏదో నామకార్థులుగా ఏదో భక్తి చేస్తున్నామన్నట్టు ఏదో మొగస్థుతికి చేస్తున్నారు, మనకి ఇబ్బందికరంగా ఉన్నారు అని తిట్టుకున్నంతసేపు ఉండదు. మరుక్షణమే ఫోన్ చేసి, పాస్టర్ గారు ఎక్కడికైనా వెళ్దామంటే, సువార్తకి వెళ్దామండి, దేవుడి పని చేద్దామంటే, ప్రార్థన ఎట్టండి అంటారు. అయ్యో ఇప్పుడే అతని గురించి తప్పుగా మాట్లాడుకున్నాం మేము, ఇంత ఆసక్తిపరుడు అని మళ్ళీ మాట్లాడుకునే లోపు, ఆసక్తిపరుడు అని మాట్లాడుకునే లోపు చాలా ప్రార్థన, ఇలాగ మంచి దేవుని పనికి ముందుకు వస్తున్నాడు, అవసరమైతే డబ్బు ఖర్చు పెడతాను అంటున్నాడు, ఏదైనా ఇస్తాను అంటున్నాడు అని అనుకునే లోపు ఎవరో ఫోన్ చేసి మాట్లాడుతున్నారు, ఏమంటే ఆ పలానా వ్యక్తి ఇలా చేశాడండి, పలానా చోట కనపడ్డాడండి, ఇలాంటి పనులు చేస్తున్నాడు అని అంటున్నాడు. పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి, అటు ఇటు అంటే ఎక్కడున్నారు? గోడ మీద బావురు పిల్లిలాగా, గోడ మీద దాన్ని ఏమంటారు, ముదర పిల్లిలాగా ఎటు అవకాశం ఉంటే అటు దూకేసి రకాలన్నమాట. వీళ్ళు ఎటు కావాలంటే అటు ఉరికేసి రకాలలో. ఇలాంటి సభ్యులు సంఘంలో ఉంటే స్థానిక సంఘం ఆపదలోకి వెళ్ళిపోతుంది. ఆపదలోనే ఉంది, వెళ్ళిపోవటం కదా, ఆపదలోనే ఉంది. కారణం ఏంటంటే, కాసేపు అటు ఉంటున్నావు, కాసేపు ఇటు ఉంటున్నావు. నిన్ను అర్థం చేసుకోవటం మా వల్ల కావట్లా, సంఘంలో సభ్యుల వల్ల కావట్లా. కానీ లవొదికయ సంఘాన్ని హెచ్చరించినట్లుగా యేసుప్రభువు వారు ఈరోజు
మనతో మాట్లాడుతున్నాడు. మనలో చాలామంది నులివెచ్చని స్థితిలో ఉన్నారు. నులివెచ్చని స్థితిలో ఉన్నారు. అక్కడ నేను ఉమ్మి వేయి ఉద్దేశించుచున్నాను అన్న దానికి గ్రీక్ బైబిల్లో ఇక్కడ యేసుప్రభువు మాట్లాడినటువంటి మాటకి అక్కడ గ్రీకులో ఉన్న పదానికి చాలా డిఫరెంట్ ఉన్నట్టు ఉంటుంది. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇక్కడ నేను ఉమ్మి వేయి ఉద్దేశించుచున్నానంటే ఉమ్మేహత్తాడని అంటున్నారు. అక్కడ ఉమ్ము గురించి మాట్లాడాల, వాంతు గురించి మాట్లాడారు. వాంతు గురించి లవదికి ప్రాంతంలోని నీటి జలాలు ఊరుతూ ఉంటాయంట. చాలా ప్రాంతాల్లో చూడండి, మనకి ఈ కుళాయి ట్యాంకులు ఎక్కడైనా లీకేజీలు ఉన్నాయనుకోండి, గొట్టాల్లోంచి ఇళ్ళల్లో ఉబుకుతాయి చూసారా, మనం చూస్తుంటాం. ఏంటి ఇలా వస్తున్నాయి, కుళాయి ట్యాంక్కి వస్తాయి, ఎక్కడ లీకేజీలోనే ఎక్కడ. అలా లవదికి ప్రాంతంలో ఆయా ప్రాంతాల్లో వాటర్ల పైకి జల చిందుతూ ఉంటాయంట. అవి నులివెచ్చుకుంటాయంట. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రాంతంలోని నులివెచ్చని ఆ వాటర్ని ఎవరైనా ఏదైనా తిన్నప్పుడు, గ్యాస్ట్రిక్తో బాధపడుతున్నప్పుడు, లోన అనీజీగా ఉన్నప్పుడు, తిన్నది అరక్క అది బయటికి వెళ్ళక కిందకి రాక ఇబ్బంది పడతారు చూసారా, అలాంటి వాళ్ళు ఒక గ్లాసు వాటర్ అది తాగితే కడుపులో ఉన్నది అంత దేవేసి బయటకు పడేద్దంటండి. వాంతి అయిపోద్దంట, కప్పం కూడా బయటకు వచ్చేద్దంట. యేసుప్రభువు వారు ఏమంటున్నాడు తెలుసా, మీ నులివెచ్చని స్థితి నాకు ఇక్కరాన్ని పుట్టిస్తుంది, నాకు వాంతిని కలిగిస్తుంది అంటున్నాడు. నువ్వు వెచ్చగా ఉండు, లేదనుకుంటే చల్లగా ఉండు. నులివెచ్చగా ఉంటే నాకు వాంతి వచ్చేసేలా ఉంటుంది, నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నావు, నువ్వు నన్ను చాలా బాధ పెట్టేస్తున్నావు అంటున్నాడు ఆయన. స్థానిక సంఘం ఆయనది. స్థానిక సంఘంలో సభ్యులు అవయవాలు మనం, ఆయన శరీరాల అవయవాలు మనం. స్థానిక సంఘం ఆపదలకు వెళ్ళిపోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే నువ్వు ఇంకా నులివెచ్చని స్థితిలో ఉన్నావు. పరిపూర్ణంగా దేవుళ్ళు ఉండలేకపోతున్నావు, పరిపూర్ణంగా దేవుడిని ఆనుకోలేకపోతున్నావు, పరిపూర్ణంగా దేవుడిని మహింపరచలేకపోతున్నావు, పరిపూర్ణమైన భక్తి నీలో కనపట్ల, న్యూట్రల్గా యాక్టింగ్ చేస్తున్నావు, అటు ఇటు అన్నట్టు నాటకం ఆడుతున్నావు కదా. చల్లగా ఉండని అనొచ్చా? చల్లగా ఆయన ఉండు, వెచ్చగా ఆయన ఉండు అని అనొచ్చా యేసుప్రభువు వారు? వెచ్చగా ఉండమని అనాలి కానీ చల్లగా ఉండమని అంటాం ఏంటండి అని మనకి డౌట్ రావచ్చు. అలాంటి ఈ పదం ఎందుకు వాడారు అని అంటే చల్లగా ఉండమంటే ఏంటి, పుల్లు ఐస్ కట్ లాంటిది అనమాట. వెచ్చగా ఉండమంటే ఏంటి, ఏలు పెడితే కాలుతుంది అనమాట. ఆ రెండు కలిపితే ఏమవుతుంది, నులివెచ్చగైపోద్ది, వాటరు నులివెచ్చగైపోద్ది. యేసుప్రభువు వారు ఏం చెప్తున్నారు అని అంటే పూర్తిగా చల్లగా అంటే ఏంటంటే అసలు నాకేం తెలీదు, నాకు దైవికమైన విషయాల పట్ల అవగాహన లేదు అన్నట్టుగా నువ్వు ఉన్నావు అనుకో. అలాంటి ఒక ఏమీ ఆల్రెడీ బుర్రలో లేనటువంటి నీ మనసులో దేవుని మాటలు చెప్తే ఎక్కితే నువ్వు లోనకొస్తావు. పూర్తిగా వెచ్చగా ఉంటావంటే పూర్తిగా దేవుని మాటలు విన్నావు అనుకో, నువ్వు ఇక్కడ బలంగానే ఇక్కడ ఉంటావు. ఒకవేళ చల్లగా ఉన్నావు అనుకో, నేను ఏదైనా చెప్తే నిన్ను మార్చగలిగే మాటలున్నాయి, నీ హృదయం ఖాళీగా ఉంటే తక్కువని సంఘంలోకి వస్తావు. పూర్తిగా ఉన్నావు కాబట్టి బలంగా ఉంటావు. వెచ్చగా ఉన్నప్పుడు నువ్వు అలా లేవు. దైవికమైన విషయాలు కొన్ని తెలుసు నీకు, లోకం విషయాలు కూడా నీకు తెలుసు. నా మాటలు నీకు ఎక్కిస్తే నీకు ఏమవుతుంది, ఇప్పుడు నువ్వు వెచ్చకుంటే ఇబ్బంది. ఉంటే పూర్తిగా తెలియనిలాగా ఉండు, నేను మార్చుకుంటాను. ఉంటే పూర్తిగా తెలిసినలాగా ఉండు, నా కోసం బలంగా పనిచేస్తావు. కానీ నువ్వు అలా లేవు, అన్నీ తెలిసినట్టు మాట్లాడుతున్నావు, తెలియనట్లుగా ప్రవర్తిస్తున్నావు. ఇది బాధ కలిగించిందండి ఆయనకి. ఒకసారి తీతు పత్రిక మొదటి అధ్యాయం చూడండి. తీతు పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనం. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. పుట్టినట్లు ఏమిచ్చాడండి, ఆయన నెరుగననువారు. ఎరుగుదమని నోటితో చెప్పుకుంటున్నారు. మాకు యేసుప్రభువు వారు తెలుసు అండి, మేము మంచి సంఘం అండి, మేము క్రీస్తు సంఘానికి వెళ్తామండి. పాలకొల్లు అండి మా పాస్టర్ గారు, ఆటోల మీద వేసుకుంటారు, మోటార్ సైకిల్ మీద వేసుకుంటారు పేర్లు, పాస్టర్ గారి పేరు, సంఘం పేరు. పనులు చూస్తేనేమో పనికిమాలిన పనులు, పనికిమాలిన స్థలాల్లో కనపడతారు, పనికిమాలిన వేషాలు వేస్తారు కదా, పనికిమాలిన వేషాలు వేస్తారు. వాళ్ళ ప్రవర్తన చూస్తేనేమో దేవుడా ఆయనెవరు, యేసుప్రభువా ఆయనెవరు అన్నట్టుగా బ్రతుకుతారు. ఇలాంటి సభ్యులు ఉంటే సంఘం ఆపదలోకి వెళ్ళకపోతే సురక్షితంగా ఉంటుందండి. మొదటిది ఏంటి, సంఘం ఆపదలోకి వెళ్ళటం గల కారణం మొదటి ప్రేమను వదిలేశారు, అందుకే ఆపదలోకి వెళ్ళింది. సంఘ సభ్యులు రెండోది నులివెచ్చని స్థితిలో ఉన్నప్పుడు సంఘం ఎక్కడికి వెళ్తుంది, ఆపదలోకి వెళ్తుందండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయము 12-13 చూడండి. 12-13 11 చూద్దాం ఒకసారి. రాజు కూర్చున్న వారిని
చూడ లోపలికి వచ్చి, రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి, పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివని అడగగా వాడు మౌని అయి ఉండెను. పెళ్లి వస్త్రం లేకుండా ఇక్కడికి ఎలా వచ్చేసావు అని అడిగితే ఏం చూస్తున్నాడంట? అమాయకుల్లో చూస్తున్నాడంట. అమాయకుడు నటించేసినట్టు చూస్తున్నాడంట. చూడండి, కొంతమంది అమాయకుల్లో నటించేస్తారు, నేను ఏ పాపం ఎరగను అన్నట్టుగా యాక్ట్ చేస్తారు. అలా చూస్తున్నాడంట. అందుకు రాజు ఏమన్నాడు? వీడి కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకట్లోనికి త్రోసివేయడు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటియు ఉండినని పరిచారకులతో చెప్పాను. సంఘం ఎప్పుడు ఆపదలోకి వెళ్తుందంటే, సంఘ సభ్యుడు పెండ్లి వస్త్రం ధరించుకోకుండా సంఘంలో కొనసాగితే ఆఖరికి ఇదే ఎదురవుద్ది. సంఘ సభ్యుడు ఏం ధరించాలి? పెండ్లి వస్త్రం. పెండ్లి వస్త్రం ధరించుకోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చామని అడిగాడు. ఇంతకీ పెండ్లి వస్త్రం అంటే ఏంటి? ఒకసారి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 6 నుంచి చదువుదాము. అప్పుడు గొప్ప జనసమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవము వచ్చి ఉన్నది, సమయం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరిచదమని చెప్పగా వింటిమి. అంటే పెండ్లి వస్త్రం ధరించుకుని వివాహ మహోత్సవం వచ్చిందంట, భార్య తను తాను సిద్ధపరచుకుందంట. సిద్ధపరచుకుంటామంటే ఏంటి? పెండ్లి వస్త్రంతో అలంకరించుకున్నట్టే కదా. 8వ వచనం, మరి ఆమె ధరించుకున్నట్టుకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడును, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. అలంకరించుకుంటామంటే ఏంటి తెలుసా? నీతి క్రియలు, మంచి పనులు, వాక్య సంబంధమైనటువంటి క్రియలు, సత్క్రియలు చేయటానికి దేవుడు మనల్ని కొత్త జన్మిచ్చాడంట. తీతుపత్రిక 3వ అధ్యాయం, తీతుపత్రిక 3వ అధ్యాయము, క్షమించాలి 2వ అధ్యాయం 14వ వచనం. తీతుపత్రిక 2వ అధ్యాయం 14వ వచనము, ఆయన సమస్తమైన దుర్నీతిని నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకునేటకు తానే మన కొరకు అప్పగించాను. సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని, సత్క్రియలందు ఆసక్తి, సత్క్రియలు చేయడానికే యేసుప్రభువు వారు ప్రాణం పెట్టి మనల్ని సంఘంలోకి చేర్చారంట. సత్క్రియలు అంటే ఏంటి? పరిశుద్ధుల నీతిక్రియలు. నీతిక్రియలు అంటే ఏంటి? అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వస్త్రాలు. సంఘంలో చాలామంది ఈ వస్త్రాలు లేకుండా వచ్చి కూర్చుంటున్నారు. దేవునికి ఎలా కనపడుతున్నారు? నటించేస్తున్నారు. ఎంత నటించేస్తున్నారంటే పరిశుద్ధులాగా ఇక్కడ నటించారు, క్రియలు ఉండలేదు. పరిశుద్ధత అనేది ఎలా ఉంది వీళ్ళకి? పరిశుద్ధత అనేది ఎలా కనపడుతుంది వీళ్ళకి? చేతులు శుభ్రంగా కడుక్కోవటం, కాళ్ళు శుభ్రంగా కడుక్కుని లోనికి వెళ్ళటం, ఇది పరిశుభ్రత అనుకుంటున్నారు. నడతలో చేతులు కనుక్కోవటం పరిశుద్ధత అంటే. క్రియలు క్లారిటీగా ఉండాలి, క్లియర్ పరిశుద్ధంగా ఉండాలి. ఇలాంటి క్రియలు లేకుండా, అలంకరణ లేకుండా సంఘాల సభ్యులు కొనసాగుతున్నారు. కాబట్టి సంఘం ఎక్కడికి వెళ్ళింది? ఆపదలకు వెళ్ళిపోయిందండి. సంఘ సభ్యులు పెండ్లి వస్త్రం లేనప్పుడు సంఘం ఇబ్బందులు పడద్దండి. నీతి క్రియలు లేవు, సత్క్రియలు లేవు, వాక్య సంబంధమైన క్రియలు లేవు. సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలా ఉండాలనే క్రీస్తు ప్రభు ప్రాణం పెట్టి మనల్ని సంఘంలోనికి చేర్చారు. అలాంటి పనులు చేయట్లేదండి. అందుకే సంఘం ఆపదలకు వెళ్తుంది. ఇది స్థానిక సంఘాలు, ప్రతి స్థానిక సంఘం గుర్తించాలి ఈ విషయం. స్థానిక సంఘాలన్నీ కూడా ఎలాగ ఉన్నాయి. ఎవరిని అడిగినా మనం ఒకరిద్దరి గురించి చెప్తున్నాం అనుకోండి, మీకు ఒకరిద్దరేనండి మాకు సంఘం అంతా అలా ఉన్నారంటున్నారు చాలామంది. ఆ ఒకరిద్దరైనా ఎందుకు ఉండాలి? ఆ ఒకరిద్దరైన పరిస్థితి అలా ఎందుకు వచ్చింది? ఒకసారి మనస్సాక్షిని అడిగితే మనస్సాక్షి చెబుతుంది నువ్వేం చేస్తున్నావు అన్నది. ఎవరికి తెలియదు. నా భార్యకి నా గురించి తెలియదు, లోన అంతరంగంలో ఏముందో తెలియదు, నా భర్తకే నాకు తెలియదని ఆమె అనుకుంటుంది. తల్లిదండ్రులకు తెలియదు. ఎవరికి తెలుస్తుందండి? కళ్ళతో చూసి విశ్వాసులకు తెలుస్తుందండి? ఎవరికి తెలుస్తుంది? దేవుడికి తెలుస్తుంది. దేవుడు వచ్చి నీతో మాట్లాడతారంటే ఆయన వచ్చి మాట్లాడేంత పరిశుద్ధత నీకు లేదు. ఎవరు మాట్లాడతారు నీతోటి అంటే మనస్సాక్షి మాట్లాడుతుంది నీతో. ఒరే నీ బతుకేంటి, నీ జీవితం ఏంటి, అసలు ఎవరి కోసం బతుకుతున్నావు, ఎందుకు బతుకుతున్నావు, అసలు నువ్వు చేసేది భక్తేనా? అలా మోసం చేయొచ్చే సంఘాన్ని.
సంఘం ఆపదలోకి వెళ్ళిపోతుంది కదా, నువ్వు అలా ఒక్క మంచి పని చేసి ఎడుతున్నావు నీ ముఖానికి అని మన మనస్సాక్షి మనల్ని అనుదినం గద్దిస్తూ ఉంటుందండి. దానికి వాతేస్తే ఇంకా తిరిగిలేదు, ఇక పోవటమే నువ్వు డైరెక్ట్గా. ఇక సంఘం ఆపదలోకి వెళ్ళిపోవటానికి నువ్వు ఒక కారకుడువేమో, నువ్వు ఒక కారకురాలువేమో ఒకసారి పరిశీలన చేసుకో. తొలి ప్రేమ వదిలిపెట్టేశారు, తర్వాత నులివెచ్చని స్థితిలో ఉన్నారు, తర్వాత సత్క్రియలు వాక్యానుసారమైన క్రియలు లేవు, వాక్యం చెప్పినట్టుగా చేయట్లేదంట పనులు. తర్వాత మత్తయి సువార్త 25 అధ్యాయము, మత్తయి సువార్త 25 అధ్యాయము 24 నుండి 26 వరకు చూద్దాం. తర్వాత ఒక తలాంతు తీసుకుని వాడును వచ్చి, అయ్యా నీవు విత్తిన చోట కోయివాడవును, చల్లని చోట పంట కూర్చుకొని వాడవునైనా కఠినుడువని నేను ఎరుగుదును. కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో ఇది నీది నీవు తీసుకొనమని చెప్పాను. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరమైన శటదాసుడా, నేను విత్తని చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నువ్వు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సహకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉందినే అని చెప్పి ఆ తలాంతుకును వాని వద్ద నుండి తీసుకుని, ఆ తలాంతును తన వద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి చేయండి. ఇక్కడ విషయం ఏంటంటే, దేవుడిచ్చిన తలాంతుల్ని భూమిలో దాచిపెట్టిన వాడు సంఘం ఆపదలోకి వెళ్ళటానికి కారకుడు. దేవుడిచ్చిన తలాంతుల్ని ఉపయోగించుకోలేని వాడు సంఘం ఆపదలోకి వెళ్ళిపోవటానికి కారకుడు. పాటలు పాడే తలాంతు ఉంటుందండి, వాక్యం పంచుకునే తలాంతు ఉంటుందండి, సంఘంలో ప్రోత్సాహకరంగా ఉండే తలాంతు కూడా ఉంటుందండి కొంతమందికి. ఇవాళ చాలా మందికి దేవుడిచ్చాడు తలాంతులు ఇవ్వకుండా దేవుడు ఎవరిని కలగజేయాల. తలాంతులు ఇవ్వకుండా ఆశించే రకమేం కాదు ఆయన. విత్తన చోట కోయివాడువు అని అడుగుతున్నాడు. విత్తన చోట కోయివాడండి ఆయన. అసలు మనుషులు ఎవరైనా విత్తన చోట కోస్తారండి? అసలు అక్కడ ఏం వేయలేదు, అక్కడ మొక్క రావటం కాయలు కాయటం అనేది ఎంతవరకు సమంజసం అని మనమే అంటాం. అసలు నువ్వేమేసామని అక్కడ కోసుకుంటాం అని అడుగుతాం. కానీ ఇది ఏమని చెప్తున్నాడు సాకు, నీవు విత్తన చోట కోయివాడువు, చల్లని చోట పంట కూర్చుకుని వాడు అయిన కఠినుడు అంట. తప్పండి అది. తలాంతు ఇవ్వకుండా దేవుడేమి తీసుకునేవాడు, ఇంకా అడిగేవాడు కాదండి. మనకి తలాంతులు ఇచ్చాడు, మన అవిటి వాళ్ళకి పుట్టించలేదు. అవిటి వాడే ఉపయోగపడుతున్నాడు దేవునికి. మొండంతో ఉపయోగపడే వాళ్ళు ఉన్నారు, గుడ్డు వాళ్ళు ఉపయోగపడే వాళ్ళు ఉన్నారు, కళ్ళు లేకుండా. మనకు అన్నీ ఉన్నాయండి, కానీ పాట పాడటానికి ముందు రాం, బైబిల్ చదవటానికి ముందుకు రాం, దేవుని పని చేయడానికి మనకి చేతులు రావు. మీరు వచ్చి కూర్చున్నారు, కుర్చీలు ఎవరేసారు చెప్పండి? మీరు వచ్చి కూర్చున్నారు కదా, ఎవరేసారు కుర్చీలు చెప్పండి? ఎవరు వచ్చి కూర్చుంటారు కుర్చీల్లో? ఎవరేస్తారు? మామూలుగా బయట లోకపరంగా ఆలోచించండి. ఒక కలెక్టర్ ఆఫీస్ ఉంది, కలెక్టర్ ఆఫీస్లో ఒక మీటింగ్ జరుగుతుంది. ఎంఆర్ఓలు వీళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. ఆ కుర్చీలు వేసింది ఎవరు? ఎంఆర్ఓలు వేసుకుంటారా? బయట వాళ్ళు వేస్తారు. కానీ సంఘం అలా కాదు కదా. గొప్పవాడిగా ఉండాలనుకునేవాడు పరిచారకుడిగా మారిపోవాలి. పాస్టమ్మ గారికి నాకు ఆ ధన్యత ఇచ్చాడు. అప్పుడు ఈ 2-3 నెలల నుంచి భవానాలు చేస్తున్నారు, అంతకుముందు రాహేల్ గారు చేశారు. చేయటానికి రావాలి, తలాంతులు ఉపయోగించుకోవాలి. వచ్చి కూర్చుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. అసలు ఎవరు సర్దుతున్నారు, ఎవరు శుభ్రం చేస్తున్నారు? మనం స్థానికంగా కూడుకుని భవనాన్ని, చర్చి బిల్డింగ్ని ఎవరు శుభ్రం చేస్తున్నారు? ఏమీ లేదండి, ఏమీ పట్టింపు లేదు. వస్తున్నారు కలెక్టర్ల ఆఫీసులో, సీఎం గారు కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టినట్టు వస్తున్నారు, శుభ్రంగా కూర్చుంటున్నారు, దులుపుకుని వెళ్ళిపోతున్నారు. ఇది కరెక్టేనా అని అడుగుతున్నా. మాట్లాడట్లేదండి. కుర్చీ వేసారు కాబట్టి కూర్చున్నామండి, లేదా కింద కూర్చున్నామంటారా? పోనీ కింద కూర్చోండి, రేపు ఆదివారం నుంచి కింద కూర్చుందాం. హెబ్రోన్ సహవాసం కుర్చీలు ఉండవు, కనీసం అసలు అవి కూడా ఉండవు. ఓన్లీ టైల్స్ మీద కూర్చొని చేస్తారు ఆరాధన. 500 మంది 1000 మంది ఉంటారు. సదుపాయాలు వచ్చేటప్పటికి తలాంతులు భూమిలో పాతిపెట్టేస్తారు. కనీసం సన్నిధిలో పనిచేయాలనేటువంటి విజ్ఞత కూడా లేదండి కొంతమందికి. అయితే చేయాలని కొంతమంది ఆతృత పడుతుంది. అసలు ఏం జరుగుతుంది, ఆదివారం ప్రార్థనకి వెళ్ళి రావటమే గగనం కొంతమందికి. తలాంతును వాడుకోవటం కూడాను. తలాంతు కూడా ఎలా ఉపయోగించుకుంటారు? మీరు పాడండి, పాటలు పాడినమ్మా, ఏంటిది లాగేసుకోవాలి. దేవుని మహింపరచడానికి ఎగబడాలి.
తలాంతులు భూమిలో పాతి పెట్టేసి ఇప్పుడు ఏమంటారు? సంఘం ఏమవుతుంది చెప్పండి? మీ తలాంతులు ఉపయోగించుకోకపోతే, స్థానిక సంఘం ఆపదలోకి వెళ్ళకపోతే సురక్షితంగా ఉంటుందని అడుగుతున్నా. అంతేనండి? తలాంతులు ఉపయోగించుకోవాలి కదా. ఏమంటున్నాడు ఇతడు? భూమిలో దాచిపెట్టాడు. ఇప్పుడు ఏమైంది? వేరే వాళ్ళకి ఇచ్చేసాడా? చక్కగా పాడేవాడివి నువ్వు పాడకుండా అలా ఉండిపోయావు అనుకో, ఆ స్వరం కోకిలి స్వరం గాడిద స్వరంగా మారిపోద్ది. ఈ వాయిస్ వాడాలండి. నేను ఫస్ట్లో పాటలు పాడుతుంటే తిట్టేవారు, ఓరు నాయన పాడకరా బాబు అసలు దరిద్రంగా ఉందని వారు. ఎప్పుడు దేవుళ్ళకి వచ్చినప్పుడు కాదు, సినిమా పాటలు పాడుతున్నప్పుడు. కానీ ఆ మైండ్లో అది పెట్టేసుకుని సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా పాటలు పాడటం మానేసేవాడిని. తర్వాత దేవుని మహాకృపను బట్టి స్థానిక సంఘం నాకు దేవుడు ఇచ్చిన తర్వాత ఇక్కడ పాటలు పాడటం ఎవరు ముందుకు వచ్చేవారు కాదు. వాళ్ళు ముందుకు రాకపోవటం నాకు ప్లస్. పాడి 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 కొద్దిగా చక్కగానే కొద్దిగా గొప్ప గానకోకిలాగా నేను పాడటం, కానీ కొద్దిగా కాస్త కోస్తో ఇది స్వరం ఏమైందంటే షేప్ వచ్చింది, షేప్లు ఏర్పడ్డాయి. లేదనుకుంటే గజ్జిగానే ఉంటుంది. కనీసం మన సంఘంలో కొంతమంది సభ్యులు ఉన్నారు, అల్లులు అని పాట పాడటం కూడా రాదు వాళ్ళకి. నోరు తెరవట్లేదు అసలు. అంటే తిట్టేస్తాడు ఈయన, తలపొట్టుగాడు ఈయనతోటి అని పెదలు ఊపితే పాడేస్తున్నట్టు అనమాట. వచ్చి నిలబడి పాడాలండి. వయసు అయిపోయిన వాళ్ళు సోహన్ రాజు గారు లాంటి వాళ్ళు వచ్చి పాడుతున్నారు. తలాంతులు ఉపయోగించుకోవాలండి. నీకు ఏ తలాంత ఇచ్చాడు? సన్నిధిలో నేను పనిచేస్తానండి ఇలాగా. అంటే స్థానిక సంఘం ఎప్పుడు ఆపదలోకి వెళ్ళిపోద్ది అంటే, వారికి ఇచ్చిన ఏ తలాంత అయినా సరే అది సంఘ క్షేమాభివృద్ధి వరకు దేవుడు ఇస్తాడు. అంటే ఆ తలాంతు సంఘానికి ఉపయోగపడుతుంది. కానీ సంఘం ఆపదలోకి వెళ్ళిందంటే నువ్వు తలాంతిని ఏం చేస్తున్నావు? భూమిలో పాతి పెట్టేస్తున్నావు. భూమి అంటే లోకం. లోక వ్యాపారంలో పెడుతున్నావు తలాంతులు ఎట్టుకెళ్ళి, లోక ఉద్యోగంలో పెడుతున్నావు తలాంతులు ఎట్టుకెళ్ళి, లోకంలో పనికిమాలిన పనులకి పెడుతున్నావు, లోక సంబంధమైనటువంటి వేరే విషయాలకు పెడుతున్నావు ఆ తలాంతులన్నీ పట్టుకెళ్ళి. సంఘంలో మాత్రం ఉపయోగించావు. చాలా దౌర్భాగ్యకరమైన పరిస్థితి అండి అది. అందుకని యేసుప్రభువు వారు స్థానిక సంఘాన్ని హెచ్చరిస్తున్నారు. తలాంతులను ఉపయోగించుకోకపోతే సంఘం ఎక్కడ డెవలప్ అవుతుంది, సంఘం ఎక్కడ అభివృద్ధి చెందుతుంది, సంఘం ఆపదలోకి వెళ్ళిపోద్ది అంటున్నాడు. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, స్థానిక సంఘ సభ్యుడు మొదటి ప్రేమను విడిచిపెడితే సంఘం ఆపదలోకి వెళ్ళిపోద్ది. స్థానిక సంఘ సభ్యుడు నులివెచ్చని స్థితిలో ఉంటే సంఘం ఆపదలోకి వెళ్ళిపోద్ది. స్థానిక సంఘ సభ్యుడు నీతి క్రియలు లేకపోతే సంఘం ఆపదలోకి వెళ్ళిపోద్ది. స్థానిక సంఘ సభ్యుడు తలాంతులు ఉపయోగించకపోతే, దేవుడు అతనికి ఇచ్చిన తలాంతులు వాడకపోతే సంఘం ఆపదలోకి వెళ్ళిపోద్ది. ముందుకు రావాలండి, ముందుకి రావాలి. తర్వాత ప్రకటన 2వ అధ్యాయము, ప్రకటన 2వ అధ్యాయం 14 నుంచి చూద్దాము. 14-15. ఆయనను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలిచ్చిన వాటిని తిన్నట్లును, జారత్వం చేయనట్లును, ఇశ్రాయేలులకు ఉరువడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించేవారు నీలో ఉన్నారు. బిలాము బోధన అనుసరించేవారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధన అనుసరించేవారును నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము. లేనియడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చి ఖడ్గము చేత వీరితో యుద్ధం చేసేదను. వీళ్ళు స్థానిక సంఘ సభ్యులు కొన్ని భిన్నమైన బోధనలు అనుసరిస్తున్నారు. సంఘంలో కొనసాగుతున్నా కూడా, సంఘంలో సత్యవాక్యం వింటున్నా కూడా రకరకాల బోధనలు వినేస్తున్నారండి. వాళ్ళ స్థానిక సంఘాలు బలహీనపడిపోవటం కారణం ఏంటంటే, ఒక స్థానిక సంఘానికి కట్టుబడి ఉన్నప్పుడు, సత్య సంబంధమైన మాటలు వింటున్నప్పుడు అన్ని రకాల బోధలు వింటే ప్రమాదాలు పడిపోతాం. బిలాం బోధ కాసేపు పక్కన పెడదాము, నికోలాయితుల బోధ చూద్దాం. నికోలాయితుల బోధన అనుసరించి వారు నీలో ఉన్నారు. అంటే స్థానిక సంఘంలో సభ్యులు నికోలాయితుల బోధన అనుసరిస్తున్నారంట. నికోలాయితుల బోధ అంటే ఇతడు అన్యజనులు అయ్యుండి ఈ వ్యక్తి ఏం చేశాడని అంటే యోధ మతాన్ని స్వీకరించాడు. ఇతడు యోధ మత ప్రవిష్టుడు. అంత అర్థం ఏంటంటే అన్యజనుల్లో నుంచి యోధ మతాన్ని స్వీకరించేవాడిని యోధ మత ప్రవిష్టుడు అంటారు. అన్యజన్యుడయ్యుండి భక్తి చేశాడు. అన్యజన్యుడయ్యుండి విగ్రహ సంబంధమైనటువంటి కార్యక్రమాలు అన్ని పాలు పంపులు పొందాడు. అందులో కూడా భక్తి బాగా చేశాడు, పీక్స్కి వెళ్ళేలా చేశాడు. అది నిజం కాదనుకున్నాడు. అందులోంచి యోధ మతంలోకి వచ్చాడు. యోధ మతం బాగా నచ్చింది. యోధ మతంలో ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆచార కట్టడలన్నీ కూడా చేశాడు. అవన్నీ చేశాడు, చాలా చక్కగా ఉందనుకున్నాడు. కొంతకాలానికి
మళ్ళీ క్రైస్తవంలోకి వచ్చాడు. ఇప్పుడు క్రైస్తవంలో కూడా చాలా బాగుంది అనుకున్నాడు. ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే మొత్తం 3 రకాల మైండ్లు ఉండిపోయినాయి. మీకు అర్థమైందా? దాన్ని ఏమంటారు? మిక్స్డ్ మీడియా అని. మొత్తం మిక్స్డ్ కొట్టేస్తున్నాడు. ఇక కాళ్ళు కడుక్కుని లోనకి రండి అమ్మ అంటున్నాడు. ఏం కడుక్కుని? కాళ్ళు కడుక్కుని లోనకి రమ్మని బైబిల్ చెప్పదు, యోధ మతం కూడా చెప్పదు. ఒకవేళ యోధ మతం కొన్ని విషయాలు చెప్పుంటుందని కాళ్ళు కడుక్కుని లోనకి రా, సమాజ మందులోకి రా అని చెప్పుండదు, అందులో ఉంది. అది చెప్తున్నాడు కదా చెప్పు. వాక్యం అయిపోయిన తర్వాత కొంతమంది అపవిత్రులు వస్తుంటారు కనుక తైలాన్ని కొబ్బరి నూనె నీటిలో వేసి సొల్లు అంటున్నాడు. ఇవన్నీ ఎక్కడ తీసుకొచ్చి పెట్టేశాడు? సంఘంలో పెట్టాడు. స్థానిక సంఘంలో మూడు రకాలు ఉన్నాయి మనోడి దగ్గర. ఇప్పుడు సత్యవాక్యం అంటున్నాడు, మళ్ళీ శరీర సంబంధమైన బోధ ఎవరు చేస్తున్నారో ఆ బోధలు ఇట్టుకుని చూస్తున్నారు ఇంటికి వెళ్ళి. పిచ్చ కింద ఉన్నాయి వాళ్ళ బోధలు. అసలు వాళ్ళు ఎందుకు చెప్తున్నారో కూడా తెలియదు. నిన్న అడుగుతున్నాడు ఒకడు, ఏమని, అయ్యగారు దేవుడు శత్రువులు ప్రేమించమన్నారు కదండి అన్నాడు. విశ్వాసి, సత్యవాక్య సంబంధి. అవును అన్నాను. మరి సాతాను మన శత్రువు కదండి, నన్ను ప్రేమించొచ్చని అంటున్నాడు. ఇదేంటిది? సాతాను మన శత్రువు కదండి, వాడిని ప్రేమించొచ్చని అంటున్నాడు. ప్రేమించి చూడు ఎలా ఉంటుంది అన్నాను. ప్రేమించి చూడు ఎంత చక్కగా ఉంటుందా అన్న. సాతాను ప్రేమించమని చెప్పాడా? సాతాను ఈ లోక సంబంధమైనటువంటి మనకి శరీరం ధరించుకునే వ్యక్తులతో ఉన్నటువంటి శత్రుత్వంతో పోలుస్తా వాడిని. ఆడు ఎంత శక్తిమంతుడాడు, ఎలాంటి భక్తులైనా పడగొట్టేసే రకమాడు. వాడిని శత్రువుగా భావించుకుని వాడితో సహవాసం చేస్తానండి. అంటే వికట ప్రశ్నలు కాదండి, ఇలా రకరకాల బోధలండి, రకరకాల బోధలు. మన స్వరూపమంది మన పోలుకు చెప్పిన నరులేం చేయదుము అని అన్నాడు కదా ఆదికాండం 1వ అధ్యాయం 26-27 వచనాల్లో. పరలోకంలో మనకి తల్లి ఉందని చెప్పారు. ఇంకొక బోధ, పరలోకంలో ఏముందంట? తల్లి ఉందంట. అంటే దేవునికి ఎవరున్నారు? భార్య. అంటే దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడంట? ఆయన భార్యతో మాట్లాడుతున్నాడు. మన పోలుకు చెప్పున మనం నరులను చేద్దామని దేవుడు తన భార్యతో చెప్పుకున్నాడంట. అబ్బాయి అలా తప్పు అన్నాం అనుకోండి, నిజమే. ఎందుకంటే మన స్వరూపం మంది మన పోలుకు చెప్పిన అన్నప్పుడు దేవుడి స్వరూపం ఏంటి? పురుషుడి స్వరూపం, పురుషుడై ఉండాలి దేవుడు. మరి హవ్వని చేశాడుగా దేవుడు. మరి హవ్వ వచ్చింది అంటే స్త్రీ వచ్చింది అంటే దేవుడి స్త్రీ కాదు కదా. ఆయన పోలికలేమో ఆదామని, ఆయన భార్య పోలికలేనేమో హవ్వని. అందుగురించి దేవునికి భార్య ఉందని చెప్పి మొదలెట్టారు. పరలోకపు తల్లి అని ఒక సంస్థ. ఇలా అంటే అసలు భయంకరం. బ్రహ్మమైడ్సు, మార్మనిజం, ఏరియనిజం, యెహోవా దేవుడే యేసుక్రీస్తులో వచ్చాడని చెప్పేవాళ్ళు, ఒక దేవుడే 3 క్యారెక్టర్లు వేసాడని చెప్పేవాళ్ళు. ఇలా రకరకాలైనటువంటి భిన్నమైనటువంటి బోధలు ఉన్నాయి. శరీర సంబంధమైన బోధకులు. దేవుడు ఎంతో అద్భుతం చేశాడంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే. ఏంటి అద్భుతం అని అడిగితే పందికొక్కులు, ఒక 50 పందికొక్కులు ఇంట్లో పడి ఏడిపించేస్తున్నాయంట. ఏడిపించేస్తుంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందంట ఆవిడ, పాస్టమ్మ గారు. ప్రార్థన చేస్తే రోజుకు ఒక పందికొక్క అడిగి చచ్చిపోతుందంట. 50 పందికొక్కులు 50 రోజుల్లో చచ్చిపోయిందంట. ఏ మెరాకిల్ అంటుంది. లోకస్తుని చెప్తే ఎలా అంటారండి? ఈ 50 రోజులు పట్టింది నీకు, ఒక్క రోజులో చంపేస్తాను మేము అంటారు వాళ్ళు. ఎలకల మంది ఎట్టారంటే దెబ్బ పడిపోతాయి బోన్లోని, మెల్ల వెనక్కి తిరగబడి పడిపోతాయి, చచ్చిపోతాయి. అంటే ఎలకల మందుతో పోలుస్తావా దేవుని అద్భుతాన్ని? ఇలాంటి బోధలా, శరీర సంబంధమైన బోధలా? ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తులోనికి నిరీక్షణ ఉంచటమా? ఇయా మనకి దేవుడిచ్చేవి? ఇలాంటి భయంకరమైన బోధలు, రకరకాలైనటువంటి బోధలు వినేసి సంఘంలో వాక్యం వింటే స్థానిక సంఘంలో ఎలా బలపడతావు? స్థానిక సంఘం ఆపదలకు వెళ్ళటానికి కారకుడు నువ్వు కాదా? ఎందుకు వినాలన్నీ? నేను అంటున్నాను, మీకు ఏదైనా వినాలనిపించి ఖాళీగా ఉంటే కనుక నాకు ఫోన్ చేయండి అయ్యా బాబు, నాకు ఫోన్ చేయండి అమ్మా, నేను మాట్లాడతాను, మీకు ఏదైనా డౌట్ నేను చెప్తాను అంటున్నా. అన్నీ చూడకండి దయచేసి, ఏది పడితే అది పెట్టకండి. ఎందుకంటే చిన్న మెలికంత అండి, జారిముడి లాంటి అబద్ధ బోధలు ఉన్నాయి. అది మీకు అర్థం కాదు, కరెక్ట్ అనిపిస్తుంది, ఇది న్యాయమే అనిపిస్తుంది, బాగానే చెప్పాడు బైబిల్లో ఉంది కదా అనిపిస్తుంది. కానీ మీరు ఒక మెసేజ్ పట్టుకొచ్చి పెట్టండి నా దగ్గర, మీరు ఎవరినైతే చూస్తున్నారో అందులో తప్పులు చూపిస్తాను మీకు బైబిల్ ప్రకారం. అంటే నేనేమంటానంటే, సంఘ సభ్యులు ఏ బోధ పడితే బోధింటే బలపడరు. వాళ్ళు అనుకుంటున్నారు మేము బలపడుతున్నామని అనుకుంటున్నారు, స్థానిక సంఘానికి ఉపయోగపడరు. స్థానిక సంఘం అప్పుడు ఏమవుతుందంటే ఆపదలకు వెళ్ళి డ్యామేజ్ అవుతుంటుంది. అంతేనండి.
ఒక బిడ్డకి మనం చెప్తున్నాం, నీతి మాటలు చెప్తున్నాం ఒక బిడ్డకి, మన ఇంట్లో మన బిడ్డకి. బయటకు వెళ్ళిన తర్వాత వేరే వాళ్ళ మాటలు కూడా వింటున్నాడు. ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు ఒక తల్లిగా నీ బిడ్డకు నువ్వు ఏదో క్షేమ సమాచారం ఇచ్చావు, ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా ఉండాలని. బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ సెల్ల పెట్టుకున్నాడు. పోని సెల్ల పెట్టుకుంటే తల్లిదండ్రులు అలాగే చెప్తారు, నువ్వు యవనస్తుడిగా ఉన్నప్పుడు కాకపోతే ఎప్పుడు అనిపిస్తావు, చేయాల్సిందంత ఇప్పుడే చేయాలి అని ఎవడో టీవీలో చెప్తున్నాడు, మొబైల్లో చెప్తున్నాడు. అది చూస్తున్నాడు, ఇది చూస్తున్నాడు, నీకు ఉపయోగపడతాడని అడుగుతున్నాను. ఉపయోగపడగా బట్ చూడొద్దని నేను అంటలేదు, కానీ జ్ఞానం తెలుసుకోవడానికి ఏది అబద్ధమో ఏది నిజమో తెలుసుకోవడానికి పరిమితి ఉంది. కానీ ఏకదాటికి అలాంటి భిన్నమైన బోధలు చూస్తే అది కరెక్ట్ అనిపిస్తుంది, న్యాయం అనిపిస్తుంది. 1-10 సార్లు ఒకే విషయం చెప్పండి, అదే కరెక్ట్ అనిపిస్తుంది. పదే అంటున్నప్పుడు అబద్ధం కూడా నిజం అనిపిస్తుంది. అందుగురించే స్థానిక సంఘాలు ఆపదలకు వెళ్ళిపోతున్నాయి. ఏ బోధ పడితే బోధ వినకూడదు. నువ్వు ఒక బోధలో అనుసరించి ముందుకు నడుస్తున్నావు, అది సత్యబోధ అని నమ్ముతున్నావు. నీకు ఖాళీగా ఉందనుకో, బైబిల్ చదువుకో. లేదనుకో మన పాత మెసేజ్లు విను. లేదనుకో మన పాత మెసేజ్లు రాసుకుంటున్నారు కదా మీరు, ప్రతి పాఠం మళ్ళీ తీసుకుని పరిశీలించండి, మాట్లాడండి, ఆత్మీయులతో మాట్లాడండి, పిచ్చబాటి మాట్లాడండి, వాక్యం గురించి చర్చించుకోండి. అంతే తప్ప ఏది పడుతుంది చూడకండి. చాలా ప్రమాదాలు ఉన్నాయి బోధలో. అందుకే చెప్పాడు. ఏ సంఘం ఇది? పెర్గమ సంఘం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక, తిమోతికి రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. దేమ ఇహలోకముని స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. దేమ ఇహలోకాన్ని స్నేహించి ఎక్కడికి వెళ్ళిపోయాడంటండి? తెస్సలోనికి వెళ్ళిపోయాడంట. సంఘ సభ్యుడు లోకాన్ని ప్రేమిస్తూ ఉంటే సంఘం ఆపదలకు వెళ్ళిపోద్దండి. సంఘ సభ్యుడు ఇహలోకాన్ని స్నేహిస్తే అంటే లోకమే జీవితం అనుకుంటూ, లోకమే శాశ్వతం అనుకుంటూ, లోకంలోనే ఏదైనా ఉంది అనుకుంటూ, లోకం కోసమే లోకంలోనే బ్రతుకుతూ ఉంటే స్థానిక సంఘం ఇబ్బందులకు వెళ్ళిపోద్ది. చాలామంది సంఘ సభ్యులు ఎక్కువ మంది దీనికి ఓటేస్తారు, ఎక్కువ మంది దీంట్లోకి వచ్చేస్తారు. లోకాన్ని ఎక్కువగా స్నేహిస్తున్నారు. అన్నీ తెలుసు, లోకం శాశ్వతం కాదని తెలుసు, లోకం ఉండదని తెలుసు, లోకము దేవునితో వైరమని తెలుసు, లోకంతో స్నేహం, లోకంలో అంతా కూడా పాపమని తెలుసు, చెడు ఉందని తెలుసు. కానీ ఎక్కడ తిరుగుతూ ఉంటారు? లోకంలోనే తిరుగుతూ ఉంటారు. లోక సంబంధమైంది అంటే ఇక శరీరాశ, నేత్రాశ, జీవపటము. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకముని ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. సంఘాన్ని ఏం ప్రేమిస్తాను? ఇక ప్రేమ లేనోడు. సంఘం ఏమైపోతే వాడికి ఎందుకు? సంఘం ఎంత పాడైపోతే వాడికి ఎందుకు? లోకంలో శుభ్రంగా బతుకుతున్నాడు అంతే. లోకములు ఉన్నదంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపటంబం. ఈ తండ్రి వాళ్ళని పుట్టినవి కాదు, లోకంలో అట్లా అయ్యి పుట్టిన సాతాన్ని పుట్టించాడు. అవి లోక సంబంధమైన ఇవన్నీ కూడా. ఇవి ఉన్నాయంటే నువ్వు స్థానిక సంఘాన్ని ఆపదలోకి నెట్టేసి పడవవుతావు. అర్థమైందండి? స్థానిక సంఘ సభ్యుడు లోకాన్ని ప్రేమిస్తూ ఉంటే మాత్రం సంఘం ఆపదలకు వెళ్ళిపోతుంది. స్థానిక సంఘం ఇన్ని లక్షణాలు చూస్తుంటే అసలు ఒకసారి ప్రశ్నించుకోండి ఒకసారి. మరి అందరూ ఎలా ఉన్నారు కదండి, ఏ ఒక్క లక్షణం చూసినా వాడు ఒకడికి కాకపోతే పెద్ద ఇంకొకటి తగులుతుంది. ఎవరి మీద తీసిరా రాయి అంటే ఇంతకడ రాయి తప్పించుకున్నాను కానీ ఈ రాయి నాకు తగిలింది అన్నట్టుంది. 5 రాళ్ళు వేసినంత చెప్పి నాకు ఏమనిపించలేదు, కానీ 6వ రాడు తగిలిందిరా, నాకు రెమ్మ తిరిగిపోయిందిరా అన్నట్టుగా ఉంది. అంటే ఒక రాడు తప్పించుకుంటే ఇంకొక రాడు తప్పించుకుంటే ఇంకొక రాడు, అలా కొట్టుకుంటూ వెళ్తే ప్రతి రాడికి సభ్యులందరూ అవుట్. మరి స్థానిక సంఘాలు ఆపదలు ఉండవు. మరి ఆఖరికి మనం చూస్తే రామపత్రిక 12వ అధ్యాయము, రామపత్రిక 12వ అధ్యాయం 8వ వచనం. బోధించువాడైతే బోధించుట్లోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుట్లోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషంతోనూ పని జరిగింపవలెను. అంటే సంఘంలో సభ్యులు వాళ్ళకి ఇచ్చిన పని బాధ్యత ఉంది.
సంఘంలో పని ఇచ్చాడు. 3వ వచనం చూడండి. తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం అంటే మీకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతలు మీరు నిర్వర్తించండి, పని జరిగించండి అని చెప్తున్నాడు. ఆ బాధ్యతని విస్మరించి బాధ్యతను మర్చిపోయినటువంటి సభ్యులు కలిగినటువంటి స్థానిక సంఘం ఆపదలకు వెళ్ళిపోద్ది. ఇవాళ సంఘం పట్ల బాధ్యత ఉందండి. మన శుక్రవారమేనండి సోమరాజు గారు మన సంఘ పెద్దల గురించి మాట్లాడితే ఆదివారం నేనేం చెప్పాను, సంఘ పెద్దలు పెడదాము, స్థానిక సంఘం పెద్దల క్రమశిక్షణలో నడాలి, ఆత్మీయులైనటువంటి వాళ్ళని పెడదాము, వాక్యానుసారంగా ఉన్న వాళ్ళని ఏర్పాటు చేద్దాము, దానికి సంబంధించి ఎవరిని పెడతా వారిని పెడతాకూడదు, కొన్ని పాఠాలు ఇస్తాను అని 4 వ్యక్తులు 5 వ్యక్తులు చెప్పాను. అవి పాఠాలు ఇస్తాను, ఎలా ఉండాలని పెద్దలు ఎలా ఉండాలని బైబిల్ కోరుకుంటుందో మీరు ఒకసారి చదవండి, అప్పుడు వచ్చి మాట్లాడితే నేను దాని గురించి మనం చర్చిందాం అన్నాను. మళ్ళీ దాన్ని ఊసి ఎత్తలేదండి. ఇంకా ఎత్తారా? అడిగారా? సోమరాజు గారు అడిగారు నన్ను, మరి అదేదో అన్నారు కదండి, అయ్యే ఇస్తా అన్నారు కదండి, ఎవరా అని అడిగారు ఆయన. ఇంకెవరు స్పందించలేదండి, మాట్లాడలేదండి అన్నాను. ఎందుకంటే బిజీగా ఉన్నారు వాళ్ళు. దేవుని పని పెద్ద లెక్కేం కాదు వాళ్ళకి, లోకంలో పెద్ద బిజీగా ఉన్నారు. మరి మన అర్హులు కాదు అని అనుకున్నారేమో. చదవకుండా అర్హులు కాదని ఎలా నేర్చుకుంటారు మీరు? ఏంటండి సంఘ పెద్దకుండా అర్హతలు ఏంటండి, లక్షణాలు ఏంటని నేను చెప్తే మేము చేయగలం లేదు మేము చెప్తామండి అని అంటే దానికి సొల్యూషన్ ఉంటుంది. అసలు పట్టించుకున్నట్టుగా, బాధ్యత లేనట్టుగా, మాకు సంబంధం లేదన్నట్టుగా. అదే మన ఇంట్లో అలాంటి కష్టం వస్తే మనం వదిలేస్తామా? మన ఇంటిని వదిలేసి బయటకు పోతామా? పట్టించుకున్నట్టుకుంటామా? తినేస్తాం పట్టుకుని, ఏడిపించేస్తాం పట్టుకుని. అలాగే స్థానిక సంఘం కూడా ఒక కుటుంబం అని చెప్తుందిగా బైబిల్. దేవుడేమంటున్నాడు? నేను కుటుంబంగా చేశాను మిమ్మల్ని అంటున్నాడు. కుటుంబంలో మన సభ్యులు, కుటుంబంలో పిల్లల క్రమశిక్షణగా ఉండటానికి కొన్ని కార్యక్రమాలు చేయాలి, పెద్దలు పెట్టాలి. ఏది బాధ్యత ఏది మనం చెప్పాను, మన ఆదివారం కూడా చెప్పాను. సంఘం చాలామంది ఆరోగ్యంగా లేరు, చాలామంది కుటుంబాల సమస్యలతో ఉన్నారు. ప్రార్థన చేసి దేవుని సహాయం కోరుకుందాము. ఉదయం లేచి 5 గంటలకి ప్రార్థనలు చేద్దాం అందరం కూడా. జూమ్ యాప్ ద్వారా చాలా సంఘాలు అలా చేసుకుని కష్టాల నుంచి బయటపడుతున్నారు. స్థానిక సంఘం కూడా కష్టాల నుంచి బయటపడటానికి జూమ్ యాప్ చేసుకుని ఉదయం 5 గంటలకు కాల్ చేసుకుని ప్రార్థనలు చేద్దాం కుటుంబాల కోసం అని చెప్పాను. రాహేల్ గారు ఒక ఆవిడ వచ్చింది, మాకు యాప్ ఎక్కించండి అని. కనబోళ్ళు ఎవ్వరూ మాట్లాడలేదండి. పేరుపాలెం వెళ్దాం బీచ్కి చెప్పండి అని అంటే ముందుకు వద్దునేమో, లేకపోతే కాకినాడ కోరంకి అడవులకి వెళ్దాం అని చెప్తే పరిగెత్తుకొద్దునేమో, అరకు వెళ్దామా అంటే వద్దురేమో. మరి దేనికి వద్దురంటారు? మీ బాధ్యత ఉందా లేదు మీకు? సంఘం అందరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు ఎన్ని అద్భుతాలు జరిగినాయి. ఒకసారి చూడండి, అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయము 5వ వచనం చూడండి. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. సంఘం అందరూ చేస్తున్నారండి. మళ్ళీ వాళ్ళ సంఘంగా కూడుకోపోతే ఇంటి దగ్గర చేయరండి, చేస్తారండి. ఇక్కడ పాయింట్ అది కాదు. సంఘం చేసే ప్రార్థన బలంగా ఉంటుంది. అక్కడ ఎన్నో వచనం? 11వ వచనం చూడండి. పేతురుకు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు ఉద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజంగా తెలియనని అనుకున్నాను. ఇట్లా ఆలోచించుకొని అతను మార్కు అని మారుపేరు గల యోహాను తల్లి అని మరి ఇంటకి వచ్చాను. ఎందుకంటే అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అంటే ఒక చోట గ్యాదర్ అడిగిన దానికి, అంటే ఏదైనా ఒక ఎమ్మెల్యే గారి దగ్గర మనకు అవసరం వచ్చిందండి, ఒక్కడే వెళ్ళి అడిగిన దానికి ఒక 10 మంది సభ్యులు వెళ్ళి అడిగిన దానికి డిఫరెంట్ ఉంటుందా ఉండదా అని అడుగుతున్నా. ఉంటుందా? ఎందుకని? 10 మంది అనేది బలం ఉంటుంది. మనం ఒక్కళ్ళే చేస్తుంటే బలం ఉండదు. ఒకవేళ అది ఒక్కరే చేస్తున్నామని అనుకుంటే డివైడ్ అయిపోతామండి, ఇడిపోతాము. ఇది 3 పేటల తోడు త్వరగా తెగిపోదంట. అంటే ఐక్యతలో బలం ఉందని చెప్తున్నాడు అక్కడ. ఐక్యతగా చేసిన ప్రార్థనకి శక్తి ఉంటుంది. శక్తివంతమైన కార్యాలు మన సంఘంలో చూడాలి అని అంటే ఖచ్చితంగా సంఘం అందరం ప్రార్థన చేయాలి, కూడుకోవాలి. ప్రార్థన చేయడానికి కూడుకోవాలి. వ్యక్తిగత ప్రార్థనకి సంఘం చేసే ప్రార్థనకి డిఫరెంట్ ఉంటుంది. వ్యక్తిగతంగా అందరూ ప్రార్థన చేసుకుంటారండి, కానీ వాళ్ళు కష్టాల నుంచి బయటకు రాలేరు. కానీ సంఘం అందరం చేసినప్పుడు సంఘం బలపడుతుంది. కాబట్టి ఈ బాధ్యతని విస్మరించారు అంటున్నా. ఒకవేళ బాధ తప్పు అని అనుకుంటే, మీ కోణంలో తప్పు అనుకుంటే నన్ను క్షమించండి. బైబిల్ కోణంలో అయితే తప్పు కాదు. బైబిల్ కోణంలో అయితే సంఘం అందరూ ప్రార్థన చేసి కార్యాలు చూశారు, అద్భుతాలు జరిగినాయి. అందు గురించి ఇంకా గొప్ప విషయం ఏంటంటే మీతో పాటు మేము అందరం కలుస్తాం.
మనందరం కలిసేసరికి ఎలా ఉంటుందంటే ఇక కాస్త కోస్త ఉన్నటువంటి ఆ దెయ్యపు ఛాయలు కూడా పోతాయి. అది మత్తు ఇలా ఉండి ఏదో చేస్తుంటారు కొంతమంది, లేచినా కానీ ఇలా పెట్టుకున్న కాసేపు కోడిలాగా జబ్బు తగిలి కోడి ఎండాకాలం ఇలా గోడ మీద అలా వాళ్తూ చూసారు, అలా వాళ్ళు వాళ్ళు ఆమె అంటారు. అదే అందరూ ఉన్నాం అనుకోండి యాక్టివ్గా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక కుటుంబం అప్పు చెప్తాం, ఒక్కొక్కరికి ఒక సమస్య అప్పు చెప్తాం. బోలేని సమస్యలు ఉన్నాయి, ప్రార్థన చేయాలి. దేవుడు అడుగుతున్నాడు ప్రార్థన చేయండి అని. అడగకుండా ఎవరో చేయరు. ఆయన అడగకుండా చేసేస్తాడని అనకూడదు. యేసుప్రభువు వారు కూడా లాజరు చనిపోయినప్పుడు ప్రార్థన చేసే రమ్మన్నాడు లాజరుని బయటికి రమ్మంటే వచ్చేస్తాడు. కానీ ఆయన పిల్లలకి ఏం నేర్పుతున్నాడు? అడిగి పొందుకోండి అంటున్నాడు. సంఘం అందరూ అడుగుదాం. ఇబ్బందులు ఉన్నాయి, మనం ప్రార్థనలో వీక్ అయిపోతున్నాం. కాబట్టి ఆ విషయాన్ని మనసును పెట్టండి. సంఘ సభ్యులు బాధ్యత మర్చిపోతే మాత్రం సంఘం ఆపదలకు వెళ్ళిపోద్దండి. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎన్ని విషయాలు చూసాం? కింద నుంచి పైకి వెళ్దాం. సంఘ సభ్యుడు బాధ్యతను మర్చిపోయినప్పుడు, సంఘ సభ్యుడు లోకాన్ని ప్రేమిస్తూ ఉంటే, సంఘ సభ్యుడు అబద్ధ బోధన అనుసరిస్తూ ఉంటే, సంఘ సభ్యుడు పెండ్లి వస్త్రం లేకుండా ఉన్నప్పుడు, దేవుడిచ్చిన తలాంతిని సంఘ సభ్యుడు దాచిపెడితే, సంఘ సభ్యుడు నులివెచ్చని స్థితిలో ఉంటే, సంఘ సభ్యుడు మొదటి ప్రేమను వదిలేస్తే సంఘం ఏమైపోద్ది? ఆపదలకు వెళ్ళిపోద్ది. ఉన్న 10 మంది అయినా సరే పరలోకం ఇక్కడ చూడాలి మనం. నా కోరిక అది. ఎవడో వెళ్ళిపోయాడు అందుకే సంఘం ఎలా అయిపోయింది, నేను దాన్ని పట్టించుకొని దాన్ని అసలు ఊహించను కూడా, ఆ ఊహలకు కూడా రానవు. నేను ఉన్న 10 మంది ఏం చేస్తున్నాం? సంఘం అంటే యేసుప్రభువు వారు 12 మందితో ప్రపంచం తలకిందులు చేసి పడేసాడు ఆయన. 10 మంది చాలు, ఒక 20 మంది చాలు అద్భుతాలు సంఘం ద్వారా జరగటానికి, ఆత్మలు సంపాదించడానికి. బాధ్యత మర్చిపోకూడదండి. మన బాధ్యత మనం మర్చిపోకూడదు. మన మీద భారం ఉంది. అందుకే కదా మనం ఎక్లేషియా అని పిలువబడ్డాం. ఎందుకు పిలుచుకున్నాడు బయటికి మనల్ని? బయట నుంచి లోనికి ఎందుకు పిలుచుకున్నాడు? క్రూర మృగాలు లాంటి స్వభావం ఒకప్పుడు మనది, కానీ ఎలా మారాం? సాధువులుగా మారాం. కోపమంతా అణుచుకున్నాం, పాపమంతా విడిచిపెట్టేసాం. నెమ్మదిగా ఎవరేమనుకున్నా మన పని మనం చేసుకుంటూ వెళ్తున్నాం. అదే సంఘంలో కొనసాగుతున్నాం. ఇది మనం ఈ విషయాన్ని దృష్టిని పెట్టాలి. సంఘం గురించి మనకు అర్థమైనప్పుడు సంఘం ఆపదలోకి వెళ్లకుండా మన వంతుగా మనం పనిచేస్తాం. సంఘం ఆపదలోకి వెళ్ళిందంటే ఖచ్చితంగా మనలో ఏదో ఒక లోపం ఉంటుంది. లోపం లేకపోతే దేవునికి స్తోత్రం. లోపం లేని వ్యక్తి లోపం ఉన్న వ్యక్తుల కొరకు ప్రార్థన చేస్తే మరి మంచిది. అర్థమైంది అనుకుంటున్నా. ఆలోచిస్తారా? మనసుని పెడతారండి ఇవన్నీ? సరే, ప్రార్థన చేసుకుందాం.